దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఒక మిషనరీ గురించి మనం తెలుసుకుందాం. ఒక మిషనరీ యొక్క పేరు ఏమిటంటే జాన్ ఆఫ్ మోంటే కోర్వినో. ఈ యొక్క వ్యక్తి ఈ యొక్క మిషనరీ 1247వ సంవత్సరంలోని జన్మించినారు. కంపెనీలో ఉన్న మోంటే కోర్వినో రోవెల్లో ప్రెసెంట్ ఇటలీగా పిలువబడుతున్న ప్రాంతంలో జన్మించినారు. ఆయన యొక్క మినిస్ట్రీ ప్లేస్ అనేది భారతదేశం మరియు చైనా ప్రాంతాలకు వెళ్ళి దీని యొక్క పరిచర్య చేస్తున్నారు. ఆయన అతను ఒక ఇటాలియన్ ఫ్రాన్సిస్కోల్ మిషనరీగా, యాత్రికునిగా మరియు చైనాలో తొలి లాటిన్ క్యాథలిక్ మిషన్ స్థాపకుడు మరియు పెకింగ్ ఒక ఆర్చ్ బిషప్. ఆయన తను ఏ విధంగా దేవుని యొక్క పరిచర్యకు తాను అంకితం చేసుకున్నారంటే 1275 సంవత్సరం నుండి 1286 వరకు నిరంతరం తనను తాను దేవుని యొక్క పరిచర్య కోసం 11 సంవత్సరాలు తాను దేవునికి అంకితం చేసుకొని దేవుని యొక్క పరిచర్య మిషన్ కొరకు తాను తయారు చేసుకున్నాడు. జాన్ తన నాయకులకు ఒక లేఖను రాశాడు. చైనా ప్రాంతంలో మిషనరీ లేరు అని లేఖ రాసిన వెంటనే ఆ నాయకులు జాన్నే ఆ యొక్క చైనాకు ఒక యాత్రికుడిగా, ఒక మిషనరీగా పంపించడం అనేది జరిగింది. ఒక మినిస్ట్రీలో ఆయన ఎదుర్కొన్న సమస్యలతో ఆయన సాధించిన మనం చూసుకున్నట్లయితే 1291లో మద్రాసుకు వచ్చి 13 నెలలు దేవుని యొక్క పరిచర్యలో భాగంగా సువార్తను ప్రకటించి దాదాపు 100 మందికి పైగా బాప్తిస్మము ఇచ్చినారు. తన యొక్క సేవా పరిచర్యలో సహకారిగా ఉంటున్న నికోలస్ అదే సమయంలోని మరణించడం అనేది జరిగింది. తన తోటి సహోదరుడు, స్నేహితుడు మరణించినప్పటికీ కూడా దేవుని సేవలు ముందుకు కొనసాగాలని ఒక ఉద్దేశంతో, ఒక సంకల్పంతో మద్రాసులోని నెస్టోరియన్ మైలాపూర్ నుండి సముద్రంలో ప్రయాణం చేసి జాన్ 1294లో చైనాకు చేరుకున్నారు. అప్పటి రాజధాని అయిన కాంబోలేజ్, ప్రెజెంట్ బీజింగ్ గా పిలువబడుతున్న ప్రాంతానికి పరిచర్యగా వెళ్ళాడు. అక్కడ అనేకమైన ప్రతికూల పరిస్థితుల్లోనూ దేవుని యొక్క సువార్త ప్రకటించి అప్పటి నెస్టోరియన్ల వ్యతిరేకత ఉన్నప్పటికీ జాన్ యువాన్ రాజవంశ పాలకుడి విశ్వాసాన్ని గెలుచుకున్నాడు. తన యొక్క మినిస్ట్రీ యొక్క అనుభవం మనం చూసుకున్నట్లయితే, ఆయన సాధించింది మనం చూసుకున్నట్లయితే 1299వ సంవత్సరంలో కాన్బాలిక్ వద్ద ఒక చర్చిని నిర్మించి మరియు 1305లో ఇంపీరియల్ ప్యాలెస్ ఎదురుగా రెండవ చర్చిని నిర్మించారు. దాంతో పాటు 200 మందికి వర్క్ షాపులు మరియు నివాసాలు ఏర్పాటు చేశారు. జాన్ 150 మంది అబ్బాయిలను, అంటే యవనస్తులను ఏర్పాటు చేసుకొని వారి భాషలోనికి వారికి కీర్తనలను, శ్లోకాలను రాసి ఒక మాస్ పరిచర్య కొరకు, దేవుని యొక్క పరిచర్య కొరకు అనేకమైన యవనస్తులను ఆయన శిక్షణ ఇచ్చి వారికి తయారు చేయడం జరిగింది. ఈ యొక్క జాన్ కొత్త నిబంధన మరియు కీర్తనలను యువాన్ చైనా జాతి మంగోల్ పాలక వర్గం సాధారణంగా ఉపయోగించే ఉయిగర్ భాషలోకి అనువదించారు. 6000 మందిని క్రీస్తు కోసం నడిపించాడు. 11 సంవత్సరాలు తాను ఒంటరిగా చైనాలో పనిచేసిన తర్వాత జర్మనీ నుండి ఫ్రాన్సిస్కో ఆర్నాల్డ్ ఆఫ్ కొలోన్ను సహకారిగా పంపారు. 20 సంవత్సరాలు తన ఒక చైనా ప్రాంతంలో చైనా మంగోల్ మిషన్ అతని నాయకత్వంలో అభివృద్ధి చెందింది. ఆయనకు మరణం గురించి మనం చూస్తుంటే మోంటే కోర్వినోకు చెందిన జాన్ 1328వ సంవత్సరంలో పెకింగ్లో మరణించినారు. మధ్యయుగ కాలంలో పెకింగ్లో ఆయన మాత్రమే ప్రభావవంతమైన ఒక యూరోపియన్ బిషప్గా ఆయన పరిగణించడం జరిగింది. 40 సంవత్సరాలు తన మరణానంతరం కూడా ఆ యొక్క పరిచర్య అనేది ముందుకు కొనసాగింది. ఈయన యొక్క ఇన్స్పిరేషన్ ద్వారా ఆయన చేసిన ఒక పరిచర్య ద్వారా 6 శతాబ్దాల తర్వాత, అనగా దాదాపు 1968 సంవత్సరంలో అదే ఊరికి చెందిన మోంటే కోర్వినో మరొక ఫ్రాన్సిస్కోన్ బ్లెఫ్ గాబ్రియల్ అల్లగా చైనాకు వెళ్ళి క్యాథలిక్ బైబిల్ని అనువాదాన్ని పూర్తి చేయడానికి ఈ జాన్ ఆఫ్ మోంటే కోర్వినో ఒక ఇన్స్పిరేషన్గా వారికి అయ్యాడు. కనుక తను చేసిన పరిచర్య ద్వారా అనేకులు ఇన్స్పిరేషన్ అయ్యి ఏ చైనా ప్రాంతంలో అయితే దేవుని యొక్క స్వార్థ ప్రకటించి అదే చైనా ప్రాంతంలోని భారతదేశంలో కూడా ఇతను చూసి అనేకులు మరి దేవుని యొక్క పరిచర్య రావాలని నేను కోరుకుంటున్నాను. ఆమేన్.